జగన్ కు సవాల్ విసిరారు మంత్రి నారా లోకేష్. టీఎస్సీ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్దమన్నారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ భూ కుంభకోణాలపై చర్చిద్దామన్నారు. విధ్వంసం బూతులు వైసీపీ విధానమని ఆరోపించారు మినిస్టర్ లోకేష్. ఏపీలో జరిగిన డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణల మీద చర్చకు సిద్దమన్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్. డేట్, టైం, ప్లేస్ చెబితే రెడీ అని జగన్ కు లోకేష్ ఛాలెంజ్ చేశారు. కంకిపాడులో జరిగిన పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడారు. డీఎస్సీపై ఆరోపణలతో పాటు వైసీపీ హయాంలో లిక్కర్ భూ కుంభకోణాలపై చర్చిద్దామన్నారు. 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర టీడీపీదన్నారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేని నీచ చరిత్ర జగన్దని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేసి అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహిస్తే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన ఆర్సెల్ఆర్ మిట్టల్, గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమలను తానే తెచ్చారని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెడుతున్నామన్నారు. వీటన్నిటిని టీడీపీ కేడర్ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని లోకేష్ కోరారు. కాలానికి అనుగుణంగా 2025 మహానాడులో 6 శాసనాలు చేశామని గుర్తు చేశారు లోకేష్. కార్యకర్తే అధినేత అనే సిద్ధాంతాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తల త్యాగాలు చూశామన్నారు. తోట చంద్రయ్య మెడపై కత్తిపెట్టి వైసీపీకి జై కొట్టమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలారని లోకేష్ తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని లోకేష్ కోరారు. గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, వైసీపీ విధ్వంసం, ఫేక్ ప్రచారాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో విజయానికి సంక్షేమం, అభివృద్ధి ఒక భాగమని తెలిపారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారితో మమేకం కావాలన్నారు. ప్రజలతో అనుబంధం వల్లే మంగళగిరిలో 91,000 మెజార్టీతో విజయం సాధించానని లోకేష్ వివరించారు. పెనమలూరులో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను లోకేష్ వివరించారు. అనంతరం టీడీపీ సీనియర్ కార్యకర్త బిల్లా సత్యనారాయణను పరామర్శించారు. పునాదిపాడు జడ్పీ పాఠశాలలో విద్యార్థులతో లోకేష్ ముచ్చటించారు.